హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కౌంట్డౌన్ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలువురు సినీ తారలు హాజరైన ఈ కార్యక్రమంలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిరోజు యోగా చేస్తామని తెలిపిన విద్యార్థులు వేలాది మందితో యోగాసనాలు వేయడం మానసిక ప్రశాంతతను ఇచ్చిందని వెల్లడించారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంట్డౌన్ కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్న నేపథ్యంలోనే తెలుగు ప్రజలందరికీ కూడా ఇది ఎంతో గర్వకారణమని కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలియజేశారు. కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా పలు యోగాసనాలను వేయడం జరిగింది. వారికి ఈ కార్యక్రమం ఎలా ఉపయోగపడింది అనే విషయాలను ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. మన వెంకయ్య నాయుడు గారు అండ్ మినిస్టర్ కిషన్ రెడ్డి సార్ అండ్ సెలబ్రిటీస్ చాలా మంది వచ్చారు. చాలా బాగా 11 years తర్వాత యోగా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. యోగా ఇస్ ద ఆర్ట్ of getting cured by the mind and getting relaxed. Such a wonderful opportunity. చాలా బాగా గైడ్ చేశారు and we all got a great experience for it. ప్రతిరోజు యోగా చేస్తారు. మా పిల్లలు యోగా క్యాంపులు కండక్ట్ చేస్తారు. ప్రతి గ్రామానికి వెళ్ళి మేము యోగా క్యాంపులు పెట్టి ప్రజలందరికీ కూడా చక్కని ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఎలాంటి ఖర్చు లేకుండా. కాబట్టి ఇది అందరి బాధ్యత. మనమందరం కూడా ఇలాంటి ఉత్సాహము, ఈ రోజు ఉన్నటువంటి ఆసక్తి ప్రతిరోజు ఉండాలి. 365 రోజులు ఉంటేనే మన భారతదేశం ఆరోగ్య భారత్ నిర్మాణం మనందరి యొక్క లక్ష్యం. మా కాలేజ్లో డైలీ మార్నింగ్ యోగా సార్ వచ్చి మాకు యోగా నేర్పిస్తారు. మేము ఇక్కడ అందరు కాలేజ్తో పాటు ఫ్రెండ్స్తో వచ్చినాం. వీఆర్ వెరీ టు సీ దిస్ ఆల్. వీఆర్ ఫీలింగ్ వెరీ స్పెషల్ టుడే. కపాలభాతి, పద్మాసన, వజ్రాసనం అవన్నీ ఇస్తాం. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా మైండ్ అనేది రిలీఫ్ ఉంది. వీఆర్ ఫీలింగ్ వెరీ గుడ్ సార్. మాకు రోజు కాలేజ్లో కూడా మార్నింగ్ ఉంటుంది యోగా. ఇలాంటివి ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఫస్ట్ టైం రావడంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతిరోజు కాలేజ్లో ఉంటుంది యోగా. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. యోగా పోయిన రోజు బాగుంటుంది, యోగా లేని రోజు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇంకా క్లాస్ అయ్యేది నీరసంగా అనిపిస్తుంది. యోగా చేసిన డే అయితే చాలా పర్ఫెక్ట్ డే అది. మెంటల్గా అండ్ ఫిజికల్గా చాలా ఫిట్ అండ్ చాలా ఫ్రెష్గా అనిపించింది, రిఫ్రెషింగ్గా అనిపించింది. లైక్ స్టడీస్ నుంచి అపార్ట్ ఇది చాలా రిఫ్రెషింగ్గా ఉంది. కొత్త మంది పరిచయం అయ్యారు, ప్లస్ అందరూ బాగుండే, మంచి ఎన్విరాన్మెంట్ ఉండే. మాకు డైలీ మార్నింగ్ యోగా, స్టడీ అవర్స్ పక్కా 1 hour ఉంటుంది మాకు యోగా. మాకు యోగా మాస్టర్ మంచిగా అన్ని నేర్పిస్తారు. ఈరోజు ఈవెంట్ అన్ని బాగున్నాయి సార్. స్పీచెస్ కూడా అన్ని, అంటే యోగాతో మనకి ఏమనిపిస్తుంది, మన ఆరోగ్యం ఎలా ఉంటుందో, హెల్త్ ఎలా ఉంటుందో అన్ని నేర్చుకున్నాము. అలాగే మా అదృష్టం ఏంటంటే సాయిధరం తేజ్, మీనాక్షి చౌదరి గారు అందరిని చూసాము. అది చాలా బాగుంది. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన యోగా కౌంట్డౌన్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని, వేలాది మందితో ఈ కార్యక్రమంలో అటెండ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందని ఇక్కడ హాజరైన విద్యార్థులు అందరూ చెబుతున్నారు. కెమెరా పర్సన్ దాస్తో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.